గుడ్ మార్నింగ్ మామ. అలారం 5కే మోగింది కానీ నా కళ్ళే 7 గంటలకు తెరుచుకున్నా. ఎక్కడికి తీసుకెళ్తున్నాం మామ? ఏం లేదు మామ, సూర్యోదయం ప్రేమిద్దాం అనేసి. రోడ్డు ఖాళీగా ఉందనా? లేదు, చలిగాలి ఫ్రీగా వస్తుందనేసి. కాదు మామ, మన దగ్గరలోనే అద్భుతమైన దేవాలయం ఉంది, అది చూసుకొని వచ్చేద్దాం. నీకేంట్రా, తలకి హెల్మెట్ ఒంటికి స్వెటర్ వేసుకొని బానే ఉన్నాం, మాకే ఇక్కడ చలి వణికించేస్తుందిరా. నువ్వు చేసిన పాపాలకి దేవుడు వేసిన శిక్ష బావా ఇది. అరే నిజం చెప్పు, వేసింది దేవుడా నువ్వురా? అది కాదు మామ, ఒక్కసారి ఈ ప్రకృతి అందాలను చూడు మామ. ప్రకృతి వికృతి అని కర్ణాటక బోర్డర్ తీసుకొచ్చేసావు కదరా. చెప్పాను కదా మామ, దగ్గర అనేసి. దగ్గర అని బోర్డర్ తీసుకెళ్లిపోతారా మామ. మా అమ్మకి తెలిస్తే ఏం చేస్తుందిరా? ఆ అద్భుతాలు చూడు మామ, రోడ్డు మధ్య నుంచి వెళ్తుంటే 2 కొండల మధ్య నుంచి ఎంత అద్భుతంగా ఉందో. నీకు ఆ కొండల్లో అద్భుతాలే కనిపిస్తుందిరా. నాకు ప్రతి క్షణం మా అమ్మే గుర్తొస్తుంది మామ. అదిగో మామ, మాటల్లోనే వచ్చేసాం మనం ఈ టెంపుల్ కి, జరణి నరసింహస్వామి టెంపుల్ కి. జరణి నరసింహస్వామి దేవాలయం. దగ్గర వచ్చావరా నా కొడక? బీదర్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి పక్క రాష్ట్రానికి తెచ్చాడు బాయ్. ఇది చాలా దారుణంగా ఉంది. నీళ్ళు ఇంత వేడిగా ఉన్నాయి, బయట చల్లగా ఉంది, నీళ్ళు వేడిగా ఆగండి పట్టుకో. చాలా ఉందా? లేదు, బాగా ఉంది. ఫైనల్లీ మేడ్. ఫైనల్ గా స్నానాలు చేశారు, మేము వచ్చి ఇంకా ఇంటి దగ్గర స్నానం చేసుకొని వచ్చా. కానీ చలి వేస్తుంది రే, వనికి వస్తుంది అయ్యా. ఇదంతా టెంపుల్ బయట వాతావరణం ఎలా ఉందో చూద్దాం. ప్రతి ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉంది. ఫస్ట్ అయితే చలి వేసింది, తర్వాత చలి కూడా బాగా తగ్గింది. సో ఇది గుడికి వెళ్ళే దారి అయితే ఇది. సో ఇలా వెళ్తే డైరెక్ట్ గా టెంపుల్ కి వెళ్తాం. సో టికెట్ తీసుకున్న తర్వాత అందరం టెంపుల్ కి వెళ్ళాలి. టికెట్ కౌంటర్ కూడా ఆల్రెడీ చూపించాను ముందునే. సో టికెట్ తీసిన తర్వాత గుడిలోకి వెళ్దాం. అలా వాడు కనిపిస్తున్నాడు, ఈరోజు ఆడే వ్లాగర్. అండ్ స్పెషల్ ఎంట్రీ ఇక్కడ చూసుకో. స్పెషల్ టికెట్ పర్ హెడ్ 100 రూపీస్. దర్శనం టికెట్ పర్ హెడ్ 10 రూపీస్. వీ హావ్ టు టేక్ టికెట్స్. తెలుగులో మాట్లాడొచ్చు కదా. అదే టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అది లేదా ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ఆన్లైన్ అయితే క్యారీ చేయకండి. మాక్సిమం క్యాష్ అయితే క్యారీ చేయడానికి ట్రై చేయండి. టికెట్ తీసుకున్నాం ఇద్దరు. పక్కనే టికెట్ కౌంటర్ పక్కనే మనకి బ్యాగ్స్ పెట్టుకోవడానికి లగేజ్ రూమ్ కూడా ఉంది. పక్కనే ఉంటుంది, టికెట్ కౌంటర్ పక్కనే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మన బ్యాగ్ ఏదైతే ఇక్కడ అయితే 20 రూపీస్ అని ఉంది. మాక్సిమం క్యాష్ అయితే క్యారీ చేయండి, ఆన్లైన్ అయితే తెచ్చుకోవద్దు, తర్వాత ఇబ్బందులు పడతారు. యాక్చువల్గా ఇది మన టోకెన్ తీసుకున్నాం టికెట్. అయితే హైలైట్ ఏంటంటే మన బ్యాగ్ ఏదైతే ఉందో రూమ్ లో పెట్టేసి, అదే సమ్ లగేజ్ రూమ్ దీంట్లో పెట్టేసి లాక్ వేసి మనకే లాక్ ఇచ్చేసారు. ఇదైతే బెస్ట్ అని చెప్పాలి, ఎందుకంటే మన బ్యాగ్ లో ఏమైతే థింగ్స్ ఉంటాయి ఇక్కడ పోతాయని అయితే బాధ అయితే ఎవరికి లేదు. అండ్ ఐ థింక్ చాలా హ్యాపీ, ఏదైతే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడ ప్రెజెంట్ నేను చాలా టెంపుల్స్కి వెళ్ళా, బట్ ఎక్కడ చూడలేదు, ఇక్కడైతే చాలా బాగుంది. గుడికి వెళ్ళే దారి రండి, ఇప్పుడు గుడిలోకి వెళ్దాం. అయితే మొబైల్ అయితే మనకు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏం చెప్పారంటే లోపల అయితే మొబైల్ అయితే యూజ్ చేయొద్దని చెప్పారు. బట్ కొన్ని నామ్స్ ఉంటాయి కాబట్టి మనం కూడా అదే చేద్దాం. ప్రెసెంట్ అయితే ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి 10:18 అయింది. 10:18 మన లైన్ లోకి వచ్చాం. దర్శనానికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది అప్డేట్ అయితే ఇస్తాం. ఏ స్వామి వారో చూద్దాం. ముందుగా ఎక్కడికి వెళ్ళా తొలి పూజ గణనాథుడి కాబట్టి ఇక్కడ మొదటగా కూడా మనకి గణనాథుడు అయితే దర్శనాన్ని ఇస్తున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఏం బాగుంటది, తడిచిపోద్దురా. ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటా, ఇక్కడ వరకు ఉంటుంది వాటర్ అయితే. ఇక్కడ వరకు పట్టుకున్నా కదా మొత్తం మునిగిపోయినా పర్వాలేదు, నాకైతే భయం వేస్తుంది. సో పైన ఇక్కడ వినాయకుడిని అయితే చూసాను. ఒకటి ఏంటంటే మనం నోటీస్ చేసేది ఎక్కడా కూడా తెలుగు అయితే లేదు,
ఓన్లీ కన్నడ అయితే ఇంగ్లీష్ ఉంది. అండ్ ప్లీజ్ నాకు తెలిసినంత వరకు అంటే అందరికీ కన్నడ రావచ్చు రాకపోవచ్చు, బట్ తెలుగు కూడా యాడ్ చేస్తే అయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇది బోర్డర్ కి దగ్గరలోనే ఉంది కాబట్టి బోట్స్ కూడా కొంచెం తెలుగులో ఉంటే బాగుంటుంది. ఈ చలికాలంలో ఎందులోకి దిగాలి ఇప్పుడు భయం వేస్తుంది భయ్యా నాకైతే. ఏ క్షణంలో ఏం జరుగుతుంది అని. ఎలా ఉంది భయ్యా? ఎలా ఉంది ఫైనల్లీ? ఎక్సైట్మెంట్ గా ఉంది నాకైతే. గోవిందా 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 ఏంటి ప్రయత్నం నాకు అర్థం కావట్లేదు. సాగరాత్రయ్య ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చాయండి.